హాయ్ అండి. ఈ సంక్రాంతికి డిఫరెంట్‌గా కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్‌తో కజ్జికాయలు ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను. చూసేయండి. 1/2 కేజీ మైదా, 1/2 కప్పు సూజీ రవ్వ, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేడి నూనె కొద్దిగా వేసేసి స్పూన్తో ఒకసారి కలిపేసి తర్వాత చేత్తో మొత్తము మిక్స్ అయ్యే విధంగా కలిపేసి కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి తడిపి పక్కన పెట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిస్తా 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, గుమ్మడి గింజలు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు తీసుకొని వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి గింజలు 2 తీసుకొని తురిమి పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. 1½ కప్పు బెల్లం తీసుకున్నాను. కొద్దిగా యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి మాడకుండా వేయించుకోవాలండి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అది తీసి పక్కన పెట్టేసి మరి కాస్త నెయ్యి వేసుకొని మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసుకొని అది వేగిన తర్వాత పిస్తా పప్పు కూడా వేసేసి వేయించుకోవాలి. తర్వాత గుమ్మడి గింజలు అలాగే జీడిపప్పు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి. చివరగా మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుంటే స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఇలా చిన్నగా పూరీల మాదిరి ఒత్తుకునేసి మనం కజ్జికాయల గిన్నెలో పెట్టేసి ఒత్తేసుకోవడమేనండి. ఒత్తేసుకొని చుట్టూ అంచులు కొద్దిగా మైదా పిండి పూసేసి ఒత్తుకుంటే మనకి అతుక్కోకుండా చక్కగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా స్టఫింగ్ అటు ఇటు కొద్దిగా వేసుకొని ఒత్తేసుకోవడమే అన్ని కజ్జికాయలు ఒత్తుకునేటప్పుడే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగించుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత మనం కజ్జికాయలు రెడీ చేసి పెట్టుకునేవన్నీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు డీప్ ఫ్రై చేసుకుంటే కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. కజ్జికాయలు ఒత్తుకున్నది లేకుంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పూరీలో స్టఫింగ్ వేసేసి ఈ విధంగా ఫోర్క్తో ఒత్తుకుంటే కమ్మటి కజ్జికాయలు రెడీ అయిపోతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.